అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. తలుపు మూసారా? ఏంట్రా ఇదంతా? ఇక మీరు డోర్ వేసుకోండి సార్. మనం లేనప్పుడు ఇంకో బ్యాచ్ కుమ్మేరైంది. వాళ్ళ కొట్టడం వాళ్ళ ఇష్టం, మనం ఏమంటారా? ఇలా తయారైందేంట్రా? ఎవరినో ఒకటి కుమ్మే ఉంటారు. అమ్మా ఎట్రా బాబు, తీసి పక్కన పెట్టు. పొద్దుటి నుంచి ఊరంతా తిరిగినా. ఏమ్మా ఇక్కడేం చేస్తున్నావు? బట్టలు. నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మాయి ఆ చూ తెలియలేదంట్రా. ఏయ్, నువ్వు ఇక్కడే ఉన్నావు తెలుసు, మర్యాదగా బయటికి రా. రమ్మన్నానా? రా. ఎత్తికావా? దొరికిందా? అమ్మాయిని ఎత్తికావా? దొరికిందా అని అడుగుతున్నాను. వెతికాను సార్, దొరకలేదు. అబద్ధాలు ఆడుకో. అసలు ఈ ఊర్లో ఎన్ని ఇల్లున్నాయో తెలుసా? 615. ఈ ఊర్లో పెళ్లి కాని అమ్మాయిలు ఎంతమందో తెలుసా? 39. లోపల నేనే ఇంత ఇన్ఫర్మేషన్ పోగేశాను. పోలంగా వేసుకుని తిని ఇంట్లో కూర్చునే బదులు బయటకు వెళ్ళి కనుక్కోవచ్చుగా. మా ఇంట్లో కాలు బయట పెడితే విరిచి పొయ్యిలో పెడతానన్నారు సార్. మరి ఎక్కువ చేయకే. మీ బాబాయ్ నన్ను బయటకు పంపించేలా చేశాను. మీ బాబాయ్ని ఇంటింటికి తిప్పి నాకు కాపలాగా ఉండేలా చూశాను. కొంచెం బాడు తలకేలా ఉందిగా ఓ ముద్ద. నేను మంచిదాన్ని కానీ మీ అంత తెలివైన దాన్ని కాదు సార్. ఎవడూ లేనప్పుడు చూసి లోపలికి వచ్చి దొంగతనం మాత్రం చేయడం తెలుసా? ఇంకెప్పుడు చేయను, నన్ను వదిలేయండి సార్. అయినా ఇవన్నీ ఈ ఊర్లో చాలా కష్టం సార్. కష్టమా? ఆల్రెడీ ఒక జంట చాలా ఈజీ అని ప్రూవ్ చేసింది కదా. ఆ అమ్మాయి నాతో ఊరు దాటే ధైర్యం ఉంటే చాలు, మిగతా అన్ని నేను చూసుకోగలను. మీకు ధైర్యం ఉంటే సరిపోతుందా? ఆ అమ్మాయికి ఉండాలిగా. నేను నచ్చితే ధైర్యం అదే వస్తుంది. నచ్చాలి కదా సార్. నువ్వే చెప్తుంటావుగా, ఒక్కసారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే చాలని పడేస్తా. అయినా నాలో నచ్చపోవడానికి ఏముంటది? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను నచ్చలేదా? నచ్చినా గానీ వేస్ట్ సార్. ఈ ఊరు సంగతి మీకు తెలీదు. ఏం చేయగలరు, ఏం చేయలేరు. లేపుకెళ్ళిపోతాను. మీ అక్కను ఒక లేపుకెళ్ళిపోయినట్టే లేపుకెళ్ళిపోతాను. ఒక్కిల్లు వదలకుండా అన్ని వెతికేమన్నాయా? అన్ని. ఊర్లో ఎవరిని అడిగినా ఒకటే మాట, మన అమ్మాయిదేం తప్పలేదంటావు. అంతా ఆ నా కొడుకే చేశాడంట. ఒప్పుకోకపోతే చేతులు కోసుకుంటాను, నేను చచ్చిపోతానని బెదిరించాడట. మన వీధుల్లో, మన ఇంటి ముందు, మన షాపుల దగ్గర ఇదంతా చేసి మన అమ్మాయిని లేకపోయాడంటే వాడికి ఎంత ధైర్యం? తప్పే కదా, లేపుకెళ్ళడం తప్పే కదా నాన్న. తప్పు కాదా? కాదా? ఏంటా పిచ్చి పిచ్చి మాటలు? ఎవరు నేర్తావు ఎవరిని నీకు? లోపలికెళ్ళు, వెళ్ళు. వాడేమో లేపుకెళ్తా అంటున్నాడు, వీళ్ళేమో లేపేస్తా అంటున్నారు. ఖచ్చితంగా పోయిన జన్మలో లేచిపోయి ఉంటాను, అందుకే నాకు ఇలా జరుగుతోంది. జరక్క జుట్టాడు చేతిలో ఉంది, తెచ్చుకోవాలని వెళ్ళారు. ఆడమి ఏకంగా గుండుకి సదులాడు. ఆడ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. తప్పించుకోవడానికి ఒక దారుంది. ఏంటి, ఇంకో తప్పు చేస్తారా? వాడికి సాయం చేస్తా. ఊరి ఎగ్గు మంచి పురాణం కథ ఏదో నుండి చెప్పాయి, నిద్ర పట్టట్లే. అంత గసురుకున్నాక ఇంకేం వస్తుందా అమ్మాయి? ఛాన్సే లేదు. ఇక పడుకో. తన హెల్ప్ నాకేం అవసరం లేదు, నేనే వెళ్తాను. ఎక్కడికి? తన్ని మొదటిసారి కలిసిన చోట వెళ్ళి ఎత్తుకుతాను రా. ఎందుకో తను కనిపిస్తానే నమ్మకం నాకుంది. నీ ముట్టు కుదరకూడదా? నువ్వు దొరికితే 3 మట్టర్లు సూసైడ్ రా. నోర్మై, హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే చెప్పండి. బొంగు చేస్తావు, అది బిళ్ళా బిస్కెట్ తెచ్చడానికి. నేను చేస్తాను సార్ హెల్ప్. నీ అబ్బా నీకే దిక్కు లేదు, వాడికి హెల్ప్ చేస్తావరా? ప్రేమించాలన్నా, దాన్ని గెలవాలన్నా ధైర్యం ఉండాలి సార్. ఆ ధైర్యం లేక నా ప్రేమను కోల్పోయాను. మీకు ఆ ధైర్యం ఉంది, మీరు గెలుస్తారు సార్. థ్యాంక్స్ ఎక్కువ, కానీ మన ఇద్దరం ఊరుకు కొత్త. కొంచెం దారి తెలిసిన వాళ్ళు హెల్ప్ చేస్తే బాగుంటది. ఆశతోసి అప్పుడు కూడా ఎవరికి తెలుసా? నువ్వు పుడుకోరా. ప్రేమించాలంటే ధైర్యం కాదు, దారులు కూడా తెలియాలి. వచ్చేసా. వీడేట్రా వాడి మీద వస్తాను అనుకుంటే పందిలో వచ్చాడు.
ఓకే అన్నయ్య ఇంకెవరన్నా గుర్తుంటే రేపు పొద్దున్న చెప్తాను నేను ఎతికేద్దాం ఏంట్రా ఇక్కడ మీకు కూడెడతలేదా ఇలా అయిపోయారు ఆడేడ్రా ఏకంగా ఆవిరైపోయాడా ఓహో బతికే ఉన్నావా రేయ్ ఇంతకీ వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? ఏం తెలియాలి ఎవరికి తెలియాలి పాలకొల్లు ఫ్రెండ్ అని ఏదో ప్లాన్ వేసావు దాని గురించి అడుగుతున్నాడు. దాన్నే సమయస్ఫూర్తి అంటారా మీరు స్ట్రెయిన్ అయితే నేను బ్రెయిన్ వాడాను ఇక్కడ మీరు ఇరుక్కుంటే నేను ఎస్కేప్ అయ్యాను ఇక్కడ మీకు బొచ్చులో ఎడితే అక్కడ నాకు బిర్యానీ ఎట్టారా వాళ్ళు బిర్యానీ మీరు అనుకునేది బ్యాడ్ పర్సన్స్ కాదురా కాలేజీలో తిప్పారు క్వాలిటీ ఫుడ్ ఎట్టారా ఏంటంటారా డల్గొన్నాడో ఎస్కేప్ అవుదాం ట్రై చేస్తే లైఫ్ వేస్తారా అది కాదురా రేయ్. జరిగింది హెల్ప్ చేయనన్నావు కదా, నోరు మూసుకో. ఏంట్రా పర్సనల్సా అదే లేదురా, మార్నింగ్ వాకింగ్ రమ్మంటే రావట్లేదు. ఒరే ఇక్కడ వాకింగ్ ఎలావుడా రన్నింగే ప్రాబ్లం అంట, వాకింగ్ వరకు ఓకే. అవునా అవునా ఆ మాత్రం ఆడు కూడా వాకింగ్ వెళ్ళవా అది కాదురా నేను చెప్పేది ఏదో పొట్టేసుకుని అలా ఆ కృష్ణ యూ అండ్ మీ మార్నింగ్ వాకింగ్ వెయిటింగ్. మిగతా విషయాలు మనం రేపు మార్నింగ్ ఒకలో మాడుకుందాం గుడ్ నైట్ జపానిష్ ఇప్పుడు నేను పొజిషన్ ఏంటి సార్? ఓరి పాపిగా ఆడ తప్పించుకున్న విషయంలో అయిపోతున్నావు. రై వాకింగ్ అని చెప్పి జంపింగ్ లేంట్రా వామప్రా, అయితే ఒక జంప్ చేద్దామా ఇక చాలా ఉంది, నువ్వు పద. ఓకే మీరు దొంగండ్రా అన్న ఫినిష్డ్ ఫేసెస్ ఆల్ ది బెస్ట్ సార్. రే పాపిక రారా. నీలో డ్రాయర్ ప్యాంట్ ఉంటే ఇంకా ఫాస్ట్ నడుస్తాను వాకింగ్ ఇలా రిథమిక్ గా చెయ్యాలరా ఆ లేఫ్ట్ రైట్ లేఫ్ట్ ఆ లేఫ్ట్ రైట్ లేఫ్ట్ నేను పైకి చాలా మేధావులా కనిపించే ఎర్రదవన్ రా నీకు ఇప్పుడే తెలుసా? ఎప్పుడో తెలుసురా మేనేజ్ చేస్తున్నాను నీకు విషయం తెలిసేంట్రా మన బాబు గారు రోజు ఇక్కడ ఇలా జాగింగ్ ప్రాక్టీస్ చేస్తా కనిపించేవాడ్రా సుబ్బలక్ష్మి కూడా కనిపించేదిరా అది రోజు గుడికెళ్ళి వస్తుంది అనుకున్నాను ఆ తర్వాత తెలిసింది అది ఆడితో జంపేపడానికే రన్నింగ్ ప్రాక్టీస్ చేసిందని అయ్యి బాబోయ్ ఈ విషయం ఎవరితో చెప్పకరా బాబు వాళ్ళకి కానీ తెలిసిందంటే నాకు సపరేట్ కోడింగ్ ఉంటుంది ఏమండే సోమరాజు గారా ఎవడరాది నోరు మీరు. ఎందుకురా నోరు నొక్కావు అదే జాగింగ్ ఆడుతూ వస్తాను, మళ్ళీ నీతో చూస్తే ఫీల్ అవుతాడు. చా నాకంటే ఆడే ఎక్కువైపోయింది నీకు సరే ఎక్కడికి వెళ్దాం చెప్పు అదేరా మొన్న ఆగిపోయింది చూసావా, అక్కడ వరకు వెళ్ళేసి రావాలి, కానీ త్వరగా వెళ్ళొచ్చాలి. రేయ్ ఓకే లేఫ్ట్ రైట్ లేఫ్ట్ రేయ్ అటాక్ రా, షార్ట్ కట్ అది మొత్తదవా పరిగెత్తా. ఒరేయ్ వాకింగ్ ఎలవడు రన్నింగ్ ఎలవడు కాదా మనం కొంచెం స్లిమ్ అయితే సరిపోతే తెగ సంబంధాలు వచ్చేస్తాయి ఏ కట్టంతో ఈజీగా సెటిల్ అయిపోతాయి రే పాపిక పద, లైట్ వచ్చేస్తుంది, పదరా వెళ్దాం త్వరగా. లైట్ వస్తాయంట్రా ఇంకొంచెం వాకింగ్ చేద్దాం రా వద్దు చాలే వెళ్ళిపోదాం పద పద. నువ్వు నాతో వచ్చావని తెలిస్తే ఫీల్ అవుతాడేమో రే మనం అలాగో కొట్టడానికే కదా వెళ్తుంది, అవును ఒక్కసారి అడిగి గుడ్ మార్నింగ్ చెప్పేసి వస్తా. ఓకే తొందరగా వచ్చాయి గుడ్ మార్నింగ్ చెప్పొస్తానని చెప్పి గుండు పాల్గొంటున్నాడేంటి అదే తప్ప అదే తప్ప ఆ నా కొడుకు ఎస్కేప్ అయ్యాడు. రేయ్ పట్టుకుంటురా. రే పద పద. ఆగిరా ఎస్కేప్ అంటాడేంటి మనం వచ్చింది వాకింగ్ కదా రే వాళ్ళకి తెలిసి వస్తే వాకింగ్, వాళ్ళకి తెలియపోతే ఎస్కేపే కదరా. రే 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 అంటే మనం ఇప్పుడు తెలిసి వచ్చామా తెలియకుండా వచ్చామా అర్థం చేసుకోరా, భూమి పుట్టినప్పుడు పుట్టారు. అయ్యో బాయ్ ఇది స్కేపా అది తెలియకుండా ఇందాక నుంచి నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఒరే పాపారావు లాగేత్రా రే. స్వామి అతను అడిగిన అమ్మాయి త్వరగా దొరికేటట్టు చేసి నువ్వే నన్ను కాపాడాలి. పొట్టలో కలుద్దాం రే. రే కృష్ణ మనం వెళ్ళాల్సింది ఇటు కాదురా అటు. అమ్మాయిరా. అమ్మాయి ఏంట్రా? రేయ్ నేను ఎస్కేప్ అయింది ఈ అమ్మాయి గురించారా? రేయ్, నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. రేయ్, నేను ప్రేమించేది ఈ అమ్మాయినేరా. ప్రేమింతున్నావా? ఈ మిస్ట్లో ట్విస్ట్లేంట్రా?
చచ్చిపోతాను అయ్య బాబోయ్. నీకు కూడా వాకింగ్ వచ్చినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఇక్కడ కూడా వదిలేడు. నాకే పాపం తెలియదండి. ఆడు వాకింగ్ అంటే వచ్చాను అంతేనండి. కావాలంటే అనుకోమెంట్. అమ్మాయి మిస్ అయిపోయిందిరా. కానీ మనం దొరికేసాంరా. ఇప్పుడు ఆ గుండు గాడి కంటే ముందు మనం కొట్టం దగ్గరికి వెళ్ళకపోతే మన కుమ్మేస్తారా? పద నడు. నడితే కుదరదు, పరిగెట్టు. అటు ఎక్కడికి రా? షార్ట్ కట్ రా. రా మరి ఆగేవా, పరిగెట్టు. అయితే ఎక్కడరా? ఇంత ముందు మారిపోయినప్పుడు గుడి దగ్గర ఒక అమ్మాయిని చూసాడట్టయ్యా. వద్దొద్దన్నా కానీ అవును చూసొద్దు బండి నడి పెట్టుకుని వెళ్ళాడు. మాకేం తెలియదయ్యా. హరికథలు చెప్తున్నారా? అసలు కథలు చెప్పడం హరికథలు నాకు. మీ సంగతి చెప్తాను రా. అల్లుడు 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 ఎప్పుడైనా నేను అడిగినా నన్ను జాగ్రత్త తీసుకెళ్ళకరా. అయ్యి బాబోయ్, అమ్మో అల్లుడు వాళ్ళు పారిపోయారు. రా జాగ్రత్త. అమ్ముని లైట్లు వెలిగి మనం లోపలికి వెళ్ళిపోవాలి. లైట్లు వెలిగిరా. ఇలా పరిగెడితే సన్నబట్టం కాదురా, చచ్చిపోతాం. దొంగ నాయల్లారా, మమ్మల్ని మోసం చేస్తారా? మారిపోతారా? మా గురించి ఏమనుకుంటారా? మిమ్మల్ని మీ ఇద్దరు బయటికి వచ్చారు కదరా. తెలిసిన విషయం మళ్ళీ అడుగుతావేంట్రా గుండుగా. నన్ను కొడతావురా? నీ సంగతి చెప్తారా? రేయ్ ఈడేదో మన సంగతి చెప్తాడు. తలుపులు మీయండ్రా. ఈ సంగతి చెప్తావు. ఏంట్రా చెప్తావు? మర్యాదగా సారీ చెప్పి కాళ్ళు పట్టుకోరా. రే పట్టుకోరా. పట్టుకో. ఏంట్రా యాంగిల్ వచ్చావేంట్రా? ఏం జరిగింది? ఏం సార్? అల్లుడు ఆడు ఈడ బయటికి తిరిగి వచ్చారు. బయటికి వెళ్ళి హోటల్లో కాఫీ తాగొచ్చావా? అబద్ధం చెప్తున్నాడు అల్లుడు. అప్పుడు కూడా కొట్టాడు నన్ను. ఎక్కడా? ఆ రైలు కట్ట దగ్గర. అవును సార్, అక్కడ ఉంది నేనే. మీరు ఇలా తెచ్చుకోండి, నేను వెళ్ళిపోతా. ఏయ్, లేకపోతే ఏంటి సార్, పొద్దున్నే లేపి ఇక్కడున్నావు అక్కడున్నావు అంట. కావాలంటే ఆ బండు నడుగు చెప్తాడు. మామయ్య రాత్రి తాగింది తెగలేదా? పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఎందుకు వస్తారు? అనవసరమైన హడావుడి నువ్వుని. రా. ఆ తలుపన్న సరిగ్గా ఇంకా నయం పారిపోలేదు. ఒక్క ముక్క చెప్పొచ్చు కదరా. అయ్యో మీ బ్రెయిన్ ఓడావు, నువ్వు స్ట్రెయిన్ అయ్యావు, నువ్వు ఎస్కేప్ అయ్యావు, నువ్వు ఇరుక్కుపోయావు. వాకింగ్ అని జాగింగ్ వెళ్ళినట్టున్నా? అది జాగింగ్ ఏంట్రా? రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, ఎక్కడో రాంగ్ జంప్ చేసినట్టున్నాను రా. ఏమైంది? జారిందన్నా చెయ్యి. ప్రేమించడం ఎంత కష్టమా సార్? ప్రేమించడం కాదురా, ప్రేమించడానికి ఫ్రెండ్ గా ఉంటాం ఇంకా కష్టం. ఊరికే టెన్షన్ పడకండి రా. ఆ అమ్మాయి నాకు దొరికే టైం దగ్గర అయింది. కాదురా, మాకెందుకో మా టైం దగ్గర పడింది అనిపిస్తుంది. జాగ్రత్త. అమ్మయ్యా వచ్చేసారా? ఏంటి ఎవరు అడగలేదుగా? కవర్ చేసుకున్నాను కానీ కనిపించిందా? అదే టెన్షన్ తో చేస్తున్నాను. ఎవరు రాకుండా చూసుకో, పుట్టిందాక వెళుస్తాను. రోజు రోజుకి ధైర్యం పెరిగిపోతోంది. వెళ్ళండి వెళ్ళండి, ఎక్కడి దాకా వెళ్ళాగుతారో చూద్దాం. సార్ వచ్చిందిరా బాబు పోస్ట్ డబ్బా. ఎవర్రా? ఆ అమ్మాయిని పట్టడానికి మనోడు ఈ అమ్మాయిని ఈ అమ్మాయి ఎవర్రా? నేనకంటావు రెండో కూతురులే. అమ్మాయి కొత్త కదా. ఏయ్ ఎతికావా? ఏమన్నా తెలిసిందా? మదర్ ప్రామిస్ గా వెతికాను సార్. అసలైతే ఈ ఊళ్ళో 615 ఇళ్ళు కాదు, 642. పెళ్లి కాని అమ్మాయిలు 39 కాదు సార్, 44. ఎవరిని అడిగిన వాళ్ళకి వాళ్ళు మేమే అందగత్తిలో ఉంటున్నారు. వాళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారు. నాకు కూడా అలాగే అనిపించింది సార్. కానీ ఇక నవలే కాదు సార్, ఊరంతా వెతికారు. ఆఖరికి మిగిలింది నేను ఒక్కదాన్నే. కావాలంటే నన్ను కూడా చూసేయండి. సర్లే టెన్షన్ పడకు. నేను చెప్పిన పోలికలతో ఆ అమ్మాయి ఎక్కడ ఉందో కనిపెడతాం కొంచెం కష్టమే. అందుకే ఆ అమ్మాయి ఎక్కడ ఉందో ఈజీగా కనిపెడతానికి ఓ మంచి క్లూ ఎత్తికే. నేనేం చూడలేదు. ఈ క్లూతో తను ఎక్కడుందో ఈజీగా కనిపెట్టేయచ్చు. అదేదో ఇవ్వండి సార్, కానీ పెట్టేస్తే నాకు ఒక టెన్షన్ పోతుంది. దీనివల్ల ఇంట్లో కుదురుగా ఉండలేకపోతున్నాను. ఇంట్లో ఏం వాగుతున్నానో నాకే అర్థం కావట్లేదు. అమ్మాయిని ఎలాగైనా వెతికి
ఆ, ఏంటో ఏంటి ఏం లేదు నాన్న. ఆ, ఏమైందమ్మా? పీడకలు ఏమైనా వచ్చిందా? నా లైఫ్లో మగాడే లేడన్నావు కదే, వచ్చేసాడే. వాడు లవ్ చేస్తుంది మిమ్మల్నా? అంటే ఇన్ని రోజులు మిమ్మల్ని మీరే వెతుకున్నారన్నమాట. ఇంతకీ వాడిని మీరు చూసారా? వాడు మిమ్మల్ని చూసాడా? వాడు ప్రేమిస్తుంది మిమ్మల్ని అని వాడికి తెలుసా? అమ్మయ్య, సగం కంగారు తగ్గింది. అమ్మాయి గారు, మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దామే? ఏం చేస్తాం? దేవుడికి మొక్కుకోవడమే. ఏమని? 1, మీ అక్క త్వరగా దొరకాలని. 2, మీరు వాడి కంట పడకూడదని. ఎక్కడికి? నెల్లూరు సిటీ దొరికాడు రా. లేట్ గా దొరికినందుకు ఘాటుగా కోటింగ్ ఇచ్చినట్టున్నారా? చంపేస్తున్నా కొడుకు. చెప్పు. రేయ్, ఆఖరిసారి అడుగుతున్నా, చెప్పకపోయావంటే నిన్ను నీ ఫ్రెండ్స్ తో పాటు కట్టకట్ల ఆపలేసి కొడతా నా కొడుక. కుక్క చావు చేస్తావు. చెప్పు. చెప్తున్నా. నాకు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందయ్యా. అంతకు మించి నాకేం తెలియదయ్యా. వాళ్ళే చేశారా ఫోను? చెప్పు, వాళ్ళే చేశారా ఫోను? లోడ్ తీసుకొని చెన్నై వెళ్ళబోతుంది. మిల్లుకు ఫోన్ వచ్చిందయ్యా. అమ్మతోడే నాకు అంతకు మించి ఏం తెలియదయ్యా. ఎక్కడి నుంచి ఫోన్ చేశారు? వైజాగ్ నుంచి వచ్చిందయ్యా. వైజాగ్ నుంచి. ఎక్కడరా? 9th ఫ్లోర్. గుల్లబ్బాయ్, నువ్వు కూడా రా. అలాగే బావా, నువ్వు వెళ్ళి చూసుకోండు. సార్ ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? అమ్మాయి దొరికిందనుకో మనందరం ఫ్రీ. నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు, మేము ఇంటికి వెళ్ళిపోవచ్చు. అన్నా ఓ టీ తాగుదాం రా. అవన్నీ వాళ్ళు చూసుకుంటారులే, రా వెళ్దాం. వేషాలు వస్తున్నావా? పోనీ దీనికి అర్జెంట్ అన్నా. వస్తుంది కదా, ఏంటా తొందర? ఎక్కడ రాయుడు? గుల్లబ్బాయ్, పిలుస్తారా? పిల్లరా. వెళ్ళావు మాకేం తెలియదు సార్. రేయ్, ఏమైనా తేడా జరగాలి నరికేస్తాం మీ అందరినీ. నాకేం తెలియదు సార్. చూస్తావేంట్రా? రే కృష్ణ, రే నువ్వేంటి? ఇటు నుంచి రాలేపోయాను, అందుకే ఇటు నుంచి వచ్చాను. ఏమైంది? కృష్ణ నువ్వు రే, నీకు అసలు బుద్ధున్నా? పారిపోవడానికి ప్లాన్ టైం చెప్పి మొబైల్ ఆఫ్ చేసుకున్నావేరా? ఫోన్ ఆవిడ ఆఫ్ చేసుకోలేదు, ఫోన్ ఎరగొట్టారు మీ వాళ్ళే. మీరు పారిపోయిన తర్వాత వాళ్ళు వచ్చినా తీసుకెళ్ళిపోయారు. రేయ్, మీరు ఇక్కడ ఉన్నట్టు ఎవరు తెలియకూడదని చెప్పాను కదా. నీ ఎవరు సీనియర్ గారు చెప్పని చెప్పింది. ఈలే కదా. మ్యాటర్ మొత్తం లీక్ అయిపోయింది. మీ బాబాయ్ వాళ్ళంతా ఇంటి బయటే ఉన్నారు. ఇల్లు ఇదేనా? నాకు భయంగా ఉంది. నువ్వేం భయపడకు, వాడున్నాడు కదా, వాడే మా పెళ్లి చేసింది. గొడవలని సర్దుకున్నాక ఒకసారి ఇక్కడికి రండి, ఓకేనా? వెళ్ళు, త్వరగా వెళ్ళు. నువ్వు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. నేను చూసుకుంటాను, నేను చూసుకుంటాను. వెళ్ళండి. శుభలక్ష్మి రా, తొందరగా రా, త్వరగా. ఇటు వెళ్ళిపోతాం, రండి త్వరగా. ఏ లక్ష్మి, భయపడకు, నీ చెయ్యము. ఎక్కు, నా చెయ్యి గట్టిగా పట్టుకో, వదలుకో. రా రా, తొందరగా రా. ఏయ్, జాగ్రత్త. ఎస్, ఎవరు కావాలి? శంకర్ ఉన్నాడండి. ఆయన దుబాయ్లోనే ఉన్నారు, అక్కడే జాబ్ చేస్తున్నారు. మీరు? సుబ్బలక్ష్మి బాబు వచ్చారు. వెతకండి రా. అన్నా
గులాబాయ్ అచ్చుడు నువ్వు అటు చూడు. ఒక నిమిషం ఆగండి. ఏయ్, దాక్కు, 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 వెనకాల, పదండి. 2 రోజుల క్రితమే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? నెల్లూరు ఫోన్ చేసేవారండి. బహుశా అక్కడికే వెళ్ళుండొచ్చు. అమ్మా దయచేసి తెలిస్తే చెప్పండి అమ్మా తెలీదు. ప్లీజ్. తెలీదండి. ఏయ్, తొందరగా రండి. Hold on, hold on. ఆపండి. బస్ ఆపండి. ఏయ్, ఎక్కడ? త్వరగా ఎక్కు. మీరిద్దరు ధైర్యంగా ఉండండి. అక్కడ రమేష్ గారు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు. అంతా వాడే చూసుకుంటాడు. మీరేం కంగారు పడకు, సరేనా? మర్చిపోయాను. అవసరానికి డబ్బులు ఉంచు. సరిపోతేగా? ఓకేరా, వెళ్దాం. ఆగండి, ఆగండి, ఆగండి. Hold on, hold on, hold on. మీరు హ్యాపీగా? అంతా నేను చూసుకుంటా. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. ఓకేనా? జాగ్రత్త. ఎక్కడ చంపేవారు నువ్వు? ఎక్కడ పారిపోయారు నువ్వు? జంప్ ఏంటన్నా? టీ తాగుతానికి వెళ్ళా. ఎవరు చెప్పి వెళ్ళావురా? ఏంటి టీ తాగుతానికి వెళ్తే జంపా? ఏరా